బాబా గారి ఆధ్యాత్మిక జ్ఞానామృత జ్ఞానము బాబా గారి చరణ కమలాలకు అనంత కోటి సాష్టాంగ ప్రణామములు మరియు ఆత్మీయ బంధువులకు నా యొక్క నమస్కారం. బాబా గారు చెప్పేది మానవులను ఉద్ధరించడానికి ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞాన మార్గంలో పయనింపజేస్తున్నారు. మహాత్ముల నామంలో ఎంతో మహత్యం ఉంది. ఒక్కసారి సద్గురు పులాగి బాబాకి జై అని మనం కష్టకాలంలో బాధకాలంలో ఒక 10 మంది అన్నామంటే అక్కడ మహత్యం ఉంటుంది, బాబాకి శక్తి ఉంటుంది. అందుకనే సామూహిక ధ్యాన ధారణ పెట్టమంటున్నారు. సామూహిక ధ్యాన ధారణ అందరూ కూర్చుంటారు చూడు, అప్పుడు బాబా శక్తి మనకు ప్రసరిస్తుంది. సామూహిక ధ్యానం ఉంది, పారాయణం కానీ ధ్యాన ధారణ కానీ సత్సంగం కానీ మనం పెడితే అక్కడ బాబా గారి కిరణాలు ఆశీర్వాదం అనేది అప్పుడు అందరికీ దొరుకుతుంది. ఇంట్లో ఉంటే దొరుకుతాయి. ఎక్కడైతే పారాయణం నడుస్తుందో, ఎక్కడైతే ధ్యాన ధారణ నడుస్తుందో, ఎక్కడైతే సత్సంగం నడుస్తుందో ఆ సంత మహాత్ముల యొక్క ఆశీర్వాదం అందరిపై కురుస్తుంది. ఏ విధంగా అంటే సూర్యుడు ఇప్పుడు వెలిగితే కిరణాలన్నీ మనపై ప్రసరిస్తుంది, బయటకిస్తుంది. అలాగే సంత మహాత్ముల వలె సూర్యుడి వలె వీళ్ళు ఉంటారు. ఎక్కడైతే వాళ్ళకి చరిత్ర కానీ జ్ఞానం కానీ మనం తీసి మనం ముందర పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. వాళ్ళ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ వాళ్ళ ఆశీర్వాదం మనపై చూస్తుంది. అందుకనే మహారాష్ట్రలో సత్సంగాలు బాగా వెళ్తారు. వందల మందులు వెళ్తారు, వేల కూర్చుంటారు అక్కడ సత్సంగాలలో. పెద్ద స్టేజ్ నిండిపోతుంది. సత్సంగాలంటే అయిపోయారు, వచ్చేస్తారు. మహాత్ముడు వచ్చిందంటే అంతా వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఆశీర్వాదం దొరకాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, మనం వినాలి ఆ మాటలు. అది సంత మహాత్ముల పుట్టినది కదా మహారాష్ట్ర. కాబట్టి వాళ్ళ బేసిక్ ముందరి నుంచి ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఉంది, వాళ్ళ తాతల నుండి ఉంది. అక్కడ ముందరి నుంచి ఉంది, 100 ఏళ్ళ నుండి ఉంది అక్కడ. మనకేమో ఇప్పుడు బాబా గారి ద్వారా ఇప్పుడు దొరికింది. మనం ఎక్కడ మనకి ఇంకా బేసిక్ రాలి, బాబా గారి ద్వారా బేసిక్ వచ్చింది. అదే మనం తాతల నుండి మహాత్ముడిగా జన్మించి మనకుంటే మనం కూడా తయారైంది. అట్లా మనము ప్రసాదంగా తీసుకోవాలి. ఈ జ్ఞానం మీకు విశ్వంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఇది ఎక్కడికన్నా వెళ్ళండి. బాబా గారు చెప్పే జ్ఞానము ఎక్కడ కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే స్వయంగా బాబా సిద్ధేశ్వరుడు అయింది కాబట్టి, సూర్యుడి వలె స్వయం ప్రకాశకుడు కాబట్టి మనకి జ్ఞానం మనకు దొరుకుతుంది. పుస్తకాలలో ఉంది, కానీ 90% మంది ఉంటే ఏ ఒక్క 10% అక్కడక్కడ వస్తుంది. నేను మొన్న ఇప్పుడు భగవద్గీత పారాయణం చేశాను కదా, అందరికీ నేను కొద్దిగా తీసుకున్నాను. లేదు, ఒక్కొక్క అధ్యాయంలో కొద్దిగా అది బాబా జ్ఞానం ఇక్కడ నేను చదవడం వలన నాకు అక్కడ ఏర్పడుతుంది. దాన్ని నేను పాయింట్స్ పెట్టుకొని పారాయణం చేసిన. అందరికీ అయితే మొత్తం దానిలాగే ఉంటుంది. అట్లా కాదు. అందుకని జ్ఞానము విశ్వమంతా వ్యాపించాలని బాబా యొక్క తపన. ఏమంటున్నారు? నా జ్ఞానము బాబా జ్ఞానం విశ్వమంతటా వ్యాపింపజేయండి, అందరికీ ప్రచారం చేయండి, అందరూ వినాలి. నా జ్ఞానం అందరూ వింటే మీరు అజ్ఞానం దూరం అవుతుంది. మూఢనమ్మకాలు మూఢాచారాలు మీ లోపల దూరం అవుతాయి. అప్పుడు మీ జీవితాన్ని మంచి మార్గంలో పయనించగలుగుతారని బాబా గారు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఈ గ్రంథాలు నా ప్రాణం, ఈ గ్రంథాలు బాబా గారి ప్రాణం, జీవం. ఎక్కడ ఈ గ్రంథాలు ఉంటాయో, ఎక్కడ పారాయణం ఉండదో అక్కడ బాబా ఉంటుంది. ఎక్కడ పారాయణం నడుస్తుందో ప్రజెంట్ బాబా ఎప్పుడు కూడా ఉన్నారు. ఉన్నారు కానీ మన 2 గంటల ఎప్పుడు కనిపిస్తారు తెలుసా? ధ్యానంలో 3వ కంటికి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది.
అలాగే ఉంచకండి, ఈ గ్రంథాలను అలాగే ఉంచకండి, అందరికీ పంచండి. అంటే ఇప్పుడు బుక్ తీసినాం, బుక్ తీయకుంటే ఎవరికి జ్ఞానం వెళ్ళకపోయేది. బుక్కులో బాబా జ్ఞానాన్ని గ్రంథ రూపంలో తీశాం కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానామృత సాగర్ ఈ గ్రంథ రూపంలో ఇప్పుడు పబ్లిక్ అందరికీ, ప్రజలందరికీ చేరుతుంది. లేకపోతే ఇలాగే ఉంచితే ఈ జ్ఞానము ఎవరికైనా అమ్ముతారా? అన్నం వండిన తర్వాత గిన్నెలో అన్నం ఉంటే దాన్ని బొట్టు పెట్టి పువ్వులు ఎక్కించి పెడితే అందరి కడుపులు ఎదుగుతాయా? ఆకలి ఎదుగుతుందా? తీరని అందరికి అన్నం పెడితే అప్పుడు ఆకలి తీస్తుంది. ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చాం, ప్రసాదం అట్లనే డబ్బ పెడితే ప్రసాదం మంచినట్టు. బాబా గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోటి రాకూడదు. ఇది పరమార్థం మనం తెలుసుకోవాలి. చాలా పరమార్థం ఉంది. ఖాళీ చేతులతో వస్తే నువ్వు ఖాళీగానే దొరుకుతుంది నీకు. అదే నీ చేతితో ఏమన్నా ప్రసాదం తీసుకొచ్చినావు అనుకో, ఇంత తీసుకొచ్చినా ఇంత ఇస్తాడు. 50 రూపాయల ప్రసాదం తీస్తే 500 ఇస్తాడు. నువ్వు 500 రూపాయల ప్రసాదం తీసుకొస్తే 5,000 ఇస్తుంటాడు. 10 రూపాయలు తీసుకొస్తే 100 రూపాయలు ఇస్తాడు నీకు ఏమైనా. అందుకనే మందిరికి పోయి బాబా దగ్గరికి వచ్చేటప్పుడు, మహాత్ముల పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో రాకండి, మనం తీసుకొని రండి, ఇంకా డబ్బులు తిరుగులు తీసుకొని ఇస్తాడు. అట్లా ఆశీర్వాదం ఉంటుంది మహాత్ములని. ప్రపంచమంతా ప్రచారం చేయండి, ఈ జ్ఞాన జ్యోతిని పెంపొందించండి, నా గ్రంథాలను చదివి చూడండి, మీకే అర్థమవుతుంది. మానసిక శాంతి, ఆత్మశాంతి దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది డబ్బుకి? ఈ ఆనందం ఎక్కడ? షాప్లో కొంటే దొరుకుతుందా? ఏదైనా దుకాణంలో పోతాం అనుకో, నువ్వు ఈ వస్తువు ఇయ్యు, ఆ వస్తువు ఇయ్యు, కిరాణా సామాన్లు కొంటాము, పువ్వులు కొంటాము, బియ్యం ధాన్యాలన్నీ కొంటాము, వస్త్రాలు కొంటాము, బంగారం అన్నీ కొంటాము. కానీ ఆనందం ఇయ్యని పోతాం అక్కడికి. ఈ ఆనందం నాకు ఎందుకు దొరుకుతుంది అని అంటామా? ఆనందం కొనే వస్తువు కాదు, ఆత్మను కొనే వస్తువు కాదు. ఇది దొరకాలి అంటే సత్సంగాల ద్వారా, గ్రంథాల ద్వారా ఎక్కడైతే చెప్తానో అక్కడ మనం అటెండ్ కావాలి. అంటే మనం చదువుకున్నది వేరా, ఇక్కడ వచ్చి చెప్పడంలో ఇంకెక్కువ వస్తుంది. ఎట్లా వస్తుందో తెలియదు నాకు కూడా. బాబా ఎట్లా తెప్పిస్తారంటే ఒక్కటికి 4 ఉదాహరణలు వచ్చేస్తాయి. అదే మనం చదువుకున్నాం అనుకో 10 నిమిషాలకు వెళ్ళి చదివిస్తాం. కానీ ఇక్కడ ఉన్నది ఆనందంగా తీయడం. ఆనందం అనే ఒక కంటికి కనిపించే దొరకని వస్తువు మనకు ఇందులో అనుభూతి. అది బాబా. అప్పుడు ఇటువంటి మానసిక స్థితిలో ఏమున్న బాధలున్నా ఈ ఔషధం ద్వారా దూరం ఏమన్నా బాధలున్నా దూరం ఈ వినడం ద్వారా. నేను ఈనాటి వాడిని కాను అంటున్నారు బాబా. ఈనాటి వాడిని కానంటే మనం ఈనాటి వాళ్ళం, మన శరీరం ఈనాటి, కానీ మన ఆత్మలు కూడా ఎప్పటికీ ఉంటారు బాబా. మీ ఆత్మలు ఎప్పటి నుండి వస్తున్నాయి మీకు తెలుసా అన్నారు ఒకరోజు బాబా గారు. నేను ఎప్పుడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి ఇట్లా కూర్చున్నామని అన్నాడు బాబా. పట్నప్పుడు పోయినాం దర్శనానికి, వేప చెట్టు కింద కూర్చున్నాను బాబా. నేను కూడా దర్శనం తీసుకుంటాను. ఈ ఆత్మలు ఎప్పుడో ఒకసారి ఆ చెట్టు కింద అలా కూర్చునేయచ్చు, ఎప్పుడో अక్కడ కూర్చున్నాం కాబట్టి మళ్ళీ तुम्ही हे शिकायची गरज नाही. काही माईबापाचा, काही मायबापाची पुणी किंवा या जीवाची पुणी हे माझ्या लक्षात आला. तर तुम्ही कमी समजू नका की आम्ही बाबा फुलाजी बाबाला झालं आपणाला थोडंच होते. आता ही गोष्ट पंढरपूरची गोष्ट आहे. सखूबाई संघ दळणदळ, सखूबाईचा संसार केला, जणी संघ दळणदळ विठ्ठलानं आहे ना. तेव्हापासून कीर्तनकार सांगत होता, माऊल्या ऐकतच होता. पण यायला काय वाटलं, तेव्हा तिथे नानाबाई मुक्ताबाई पतिव्रता असतील, आम्ही का तशा आहोत काय. पण आता ही गोष्ट धरून बसू नका.
तुम्हाला ते विठ्ठलच कळाला नाही, महाराजांना बरोबर सांगला नाही. काय हा पंढरी आत्मा हा विठ्ठल. तुकाराम बाबा, आता तुमचा संसार करायला नाही का आपला सांगा? चोख्याचे ढोर वळले, तुमच्या संग नाही का विठ्ठल आता?